అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 5 లక్షలతో దాదాపు 24 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. 16 కోట్ల 65 లక్షలతో 45,000 SFTతో 3 అంతస్తుల భవనాన్ని నిర్మించడం జరుగుతుంది. దాదాపు 7 కోట్ల 15 లక్షలతో అవసరమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ట్రామా కేసులకు కానీ, సిఓపిడి కేసులకు కానీ, క్రానిక్ రెస్పిరేటరీ కేసులకు కానీ, లేదా సెప్టిక్ అటాక్స్ కేసుల్లో కానీ వైద్య విద్య కోసం, చికిత్స కోసం జనరల్ హాస్పిటల్కి సమగ్ర జనరల్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా రాయచోటులోనే చికిత్స అందే దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని వారు కోరడం, ఈ మంజూరు చేయడం జరిగింది. ఈ సేవలన్నీ కూడా రాయచోటికి అందుబాటులోకి రాబోతున్నాయి. తద్వారా ఇక్కడ ప్రజలకి ఒక నాణ్యమైన వైద్య సేవలు, చికిత్సలు కూడా అందే అవకాశం ఉంది. మొత్తం కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో గతంలో 14, ఇప్పుడు 10 వెరసి 24 క్రిటికల్ కేర్ బ్లాకులు మంజూరు చేస్తే గత ప్రభుత్వం మొత్తం 605 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. అయితే రాష్ట్రం వాటా ఇవ్వడం కారణంగా ఒక్క క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా ఇప్పటిదాకా పూర్తి కాలేదు. గతంలో మంజూరైన 14 కూడా నత్తనడక నడుస్తున్నాయి, కానీ పూర్తి చేసే ప్రయత్నం చేయలేదు. ఎటువంటి వివక్ష ఆరోగ్య వ్యవస్థ పట్ల గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రభుత్వం కానీ వహించిందనే విషయాన్ని దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి. దాదాపు 240 కోట్లు రాష్ట్ర వాటాగా నిధులు ఇవ్వాల్సి ఉండగా 3 సంవత్సరాల్లో కేవలం 38 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దాని కారణంగా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఈ ఆసుపత్రి నిర్మాణం ముందుకు సాగలేదు. దానికి కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ సేకరణ కూడా ముందుకు సాగలేదు. కానీ కూటమి ప్రభుత్వం మొదట్లోనే ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి వీటన్నింటినీ పూర్తి చేయాలి, అదనంగా కూడా మళ్ళీ కేంద్రం నుంచి కోరాలంటే అదనంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు తీసుకొచ్చి గతంలో ఉంటున్న 14 క్రిటికల్ కేర్ బ్లాకులు కూడా పునాది స్థాయిలో నిలిచిపోతే వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి రాష్ట్రం వాటాని ఇచ్చిన కారణంగా గతంలో మంజూరైన 14 క్రిటికల్ కేర్ బ్లాకులని ఈ నెల ఒక 6 క్రిటికల్ కేర్ బ్లాకులని మొత్తానికి డిసెంబర్ లోపల మొత్తానికి 14 పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి నాణ్యమైన వైద్య చికిత్సల్ని తీసుకురాబోతున్నాం. అదేవిధంగా ఇవాళ భూమి పూజ చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్ ఏదైతే ఉందో వీటిని 10 నెలల్లో పూర్తి చేస్తాం. వచ్చే నెల ఈ పూర్తవుతున్న వాటికి, అదేవిధంగా ఇప్పుడు భూమి పూజ చేయడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు రాష్ట్రానికి రావడం జరుగుతుంది. ఆ సందర్భంగా వీటిని ప్రారంభోత్సవాలు చేయడం, పూర్తయిన వాటిని ఇప్పుడు భూమి పూజ చేస్తూ కొత్తగా మొదలు పెట్టాల్సిన వాటిని భూమి పూజ కూడా చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.